మెగ్నీషియం, ఐరన్, కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది గోల్డ్ మకానీలో. ఇది మనకి చాలా బేబీస్కి చాలా మంచిదండి. నెక్స్ట్ ఇలా అది కూడా బౌల్లో వేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆల్రెడీ ప్రీ హీట్ అయ్యి ఉంటుంది కాబట్టి అదే ప్యాన్లో మనము జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర ఉంటే జీలకర్ర, వాము ఉంటే వాము, రెండు ఆఫ్ అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా నేను అదే మిశ్రమంలో వేస్తానండి. వేసులో యాడ్ చేసేసుకున్నానండి. తర్వాత చల్లారిన తర్వాత ఇలా మిక్సీ 2 to 3 టైమ్స్ కింద ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. పట్టేసుకున్న తర్వాత మనం ఒక జల్లెడ తీసుకొని జల్లెడలో ఇలా జల్లించాలండి. ఇలా జల్లించడం వల్ల మనకి మెత్తగా ఉన్న పౌడర్ అంతా కింద దిగిపోతుందండి. ఇలా గరుకుగా ఉన్న పౌడర్ అంతా మనకి పైన ఉండిపోతుంది. పైన ఉండిపోయింది మళ్ళీ మనము మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇలా లాస్ట్లో మిగిలిన మిశ్రమాన్ని అంతా ఇలా మిక్సీలో పట్టేసుకొని మళ్ళీ నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని నేనంతా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత ఒక గ్లాస్ బౌల్లో, గ్లాస్ జార్ కంటైనర్లో నేను ఇలా స్టోర్ చేసుకుంటానండి. ఇలా 15 డేస్కి 20 డేస్కి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని నేను చార్విక్ అనేది ఇలా పెడతానండి. ఈ చార్విక్ చాలా ఇష్టపూర్వకంగా తింటాడండి. మనకి హోమ్మేడ్ సెర్లాక్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీ హెల్తీ ఫుడ్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్.